గురుగారు అంతరాత్మ ప్రబోధం ప్రకారమే నడుచుకోవాలి అని చెప్తారు. అంతరాత్మ అంటే ఏమిటి? మనసు, అంతరాత్మ ఈ రెండు ఒకటేనా, వేరువేరా? సాధారణంగా మన ప్రాచీన వైదిక సంప్రదాయంలో ఏంటంటే మనసు ఎక్కడుంది అంటే మనసు హృదయమా, బుద్ధ, మెదడ, ఇవన్నీ రకరకాల ఆలోచనలు చేశారు. కానీ మనసు అనేది వేరు, హృదయం వేరు. అంతరాత్మ అనేది ఆత్మకు సంబంధించిన విషయం. ఆత్మ ఎటువంటిదంటే మామూలుగా జీవాత్మ, పరమాత్మ అనేటువంటి పదాలు విన్నారు కదా వేదాంత పరిభాషలో. అట్లాగే ఆత్మ అనేది శాశ్వతమైనటువంటిది, ఒక జీవికి సంబంధించిన విషయం. మనసు అనేది మన శరీరం ఉన్నంత వరకే ఉండేది మనసు. శరీరం వెళ్ళిపోయినా ఉండేది ఆత్మ లేదా జీవుడు. ఆత్మ జీవుడు పర్యాయ పదాలే. కనుక ఎవరైనా ఏదైనా ఒక పని చేసినప్పుడు కానీ, ఒక ప్రమాణం చేసినప్పుడు కానీ, ఎవరి దగ్గర వ్యవహరించేటప్పుడు కానీ ఆత్మసాక్షిగా వ్యవహరించమన్నారు. ఈ ఆత్మసాక్షిగా వ్యవహరించడాన్నే అంతరాత్మ అన్నారు. అంటే లోపల ఉండేటువంటి జీవుడు ఏదైతే ఉంటాడో ఆ జీవుడికి చైతన్యం కలిగించడానికి, జీవుడిని ఉద్ధరించడానికి అంతరాత్మ ప్రబోధకంగా చేయమన్నారు. అంటే అర్థం ఏంటంటే త్రికరణ శుద్ధిగా మనం పనులు చేస్తూ ఉంటాం. ఏది? మనస్సు, వాక్కు, కర్మ. ఈ మూడింటిని ఏకీకృతం చేసి మనస్సులో ఏదనుకుంటావో అదే వాక్కులో ఉండి, ఆ వాక్కులో ఉన్నదే క్రియగా మార్చుకొని త్రికరణ శుద్ధిగా ఎవరైతే చేస్తారో వాడు ఆత్మశుద్ధి కలిగి ఉంటాడు. కనుక ఈ ఆత్మశుద్ధి కలిగించడానికి, ఉత్తరోత్తర జన్మల్లో ప్రయోజనం కలిగించడానికి అంతరాత్మ ప్రబోధంగా చేయమన్నారు. అంటే అర్థం ఏంటంటే సాధారణంగా లోకంలో అందరికీ ప్రచారమైన మాట ఏంటంటే ఇతరులు ఎరుగకుండా ఈశ్వరుడు ఎరుగడా. అంటే మనం ఏదైనా ఒక పని చేస్తుంటే పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగినట్టుగా మనం ఎవరికీ తెలియకుండా వ్యక్తిగతంగా ఒక రకంగా ప్రవర్తిస్తుంటాం, బయట 10 మందిలో ఒక రకంగా ప్రవర్తిస్తుంటాం. ఇట్లా బయట లోపల అనేటువంటి రెండు భావాలు లేకుండా సర్వకాల సర్వావస్థల్లో హృద్గతంగా, హృదయపూర్వకంగా ప్రవర్తించడమే అంతరాత్మ ప్రబోధకంగా ప్రవర్తించడం అని. అంటే నీ మనసులో ఏదైతే ఉందో అదే నువ్వు వ్యక్తం చేయి. మనసులో ఒకటి అనుకొని ఎదురువారిని వీడెందుకు వచ్చాడరా బాబు అనుకొని మనసులో అనుకొని నమస్కారం బాగున్నారా అంటారు కొంతమంది. అట్లా రెండుగా లేకుండా ఏకీకృతంగా ఉండడాన్నే అంతరాత్మ ప్రబోధం అంటారు. కనుక ఆత్మశుద్ధితో పరమాత్మ సర్వజీవుల్లో ఉన్నారు అనేటువంటి ఒక నమ్మకంతో మనం అంతరాత్మ ప్రబోధం అంటే లోపల ఆత్మకు కూడా జస్టిఫై చేసుకోవాలి. అంటే నువ్వు బయట వ్యవహరించే వ్యవహారము నీ ఆత్మకు కూడా అది నిజం అనిపించాలి, యథార్థంగా అనిపించాలి. అంటే బయటికి 10 మందిలో ఇచ్చగానికో, మెప్పుకోలు కోసమో, లేకపోతే మంచివాడు అనిపించుకోవడానికో ప్రవర్తించకుండా చిత్తశుద్ధితో ప్రవర్తించే ప్రవర్తనే అంతరాత్మ ప్రబోధంగా అంటారు. కనుక ఈ అంతరాత్మ ప్రబోధంగా చేసేటువంటి పనుల వల్ల మంచి తప్పించి చెడు జరగదు అనేటువంటి ఒక నమ్మకంతో మన వాళ్ళు సత్వగుణ ప్రధానంగా చేసేటువంటి పనులని అంతరాత్మ ప్రబోధంగా చేసేటువంటి పనులు అంటారు. కనుక ప్రతివారు కూడా నటించకుండా సహజంగా వ్యవహరించాలి. కనుక దాన్నే అంతరాత్మ ప్రబోధంగా చేయటం అంటారు.